సవాళ్ల మీద అమీతుమి, వాద ప్రతివాదాలతో దద్దరిల్లిన శాసనసభ. భట్టి విక్రమార్క, హరీష్ రావుల సవాళ్లు ప్రతి సవాళ్లు. ఏడాదిలోనే ప్రభుత్వం 1,27,000 కోట్ల అప్పు తీసుకుందని హరీష్ రావు ధ్వజం. దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలన్న డిమాండ్. ఆయన వాదనలు తోసిపుచ్చిన భట్టి 52,000 కోట్లే అప్పు తీసుకున్నామని వెల్లడి. ఎఫ్ఆర్బిఎం పరిధి దాటలేదని స్పష్టీకరణ. ఇప్పటివరకైతే రాష్ట్ర ప్రభుత్వము కార్పొరేషన్లు పెట్టి కేసీఆర్ లెక్క లోన్లు తీసుకున్నట్టయితే ఎడ కనబడతలేదు. ఏదేమైనా దీనికి ఒక క్లారిటీ రావాలంటే ఇటు ప్రభుత్వం కానీ, ప్రభుత్వం చెప్తున్న వాదన, అపోజిషన్ చెప్తున్న వాదన, దీనికి క్లారిటీ రావాలంటే ఎక్కడొస్తుంది? గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేసిన ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి తీసుకున్న అప్పులు ఎంత, స్పెషల్ పర్పస్ వెహికల్స్ పెట్టి తీసుకున్న అమౌంట్ ఎంత ఎస్పీవీల ద్వారా, అండ్ కార్పొరేషన్లు పెట్టి తీసుకున్న అప్పు ఎంత. సో ఇవన్నింటి లెక్క కట్టి అసలు ఎంత అప్పు 10 సంవత్సరాల్లో తీసుకున్నారు క్లారిటీ వస్తుంది. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. అదే సమయంలో ఈ 1 ఇయర్ కాలంలో మీరు చేసిన అప్పేంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పేంటి, దీని మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. చాప్ ఇంకా దాని గురించి మాట్లాడాల్సిన అక్కర్లేదు. ఎవరు వాట్ ఈజ్ వాట్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏళ్లకు బీఆర్ఎస్ హయాంలో లీజుకు ఇచ్చి సొమ్ము చేసుకున్నారు. వారి తరహాలోనే మేము కూడా కమర్షియల్ ట్యాక్స్ వసూళ్లను మరికొన్నింటిని 30 సంవత్సరాలకు అదానీ అంబానీలకు అప్పగిస్తే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఎలా మనుగడ సాగిస్తాయి? ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా వారిలో మార్పు రావట్లే. అప్పులు ఆస్తుల విషయంలో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న శాసనసభలో భట్టి విక్రమార్క. ఇప్పుడు కేసీఆర్ చేసిన దాంట్లో ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి లోన్లు తీసుకొచ్చిండు, రకరకాల కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చిండు, పైగా గవర్నమెంట్ భూములు అమ్మిండు, కబ్జాలు చేసుకున్నారు సొంతంగా. అండ్ మూడోది అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు లాంటి హెచ్ఎండిఏకి ప్రతిరోజు 2 కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ఔటర్ రింగ్ రోడ్ లాంటి వాటిని కూడా ఖతం చేసి పడేసారు, లీజుకి ఇచ్చి అవతల పడ్డారు. ఆ 7,000 కోట్లు వాడుకున్నారు ఎలక్షన్స్ కోసం. ఒకవేళ అది ఉండుంటే ఇవాళ జిహెచ్ఎంసీకి హెచ్ఎండిఏకి మంచి ఆదాయం ఉంటుండే. బంగారు బాతులు అంటే ఔటర్ రింగ్ రోడ్. సో అట్లాంటివి మొత్తం కార్పొరేట్ల చేతిలో పెట్టేసారు. అందుకే నేనేమంటున్నా అంటే అన్నింటికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, సభలో పెట్టండి. రాష్ట్ర అప్పులు పెండింగ్ బిల్లులపైన శాసనసభలో మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావుల మధ్య వాడివేడి చర్చ నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో శాసనసభ దద్దరిల్లింది. రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం, దాని కిందకి రాని రుణాల స్థితిపైన బీఆర్ఎస్ సభ్యుడు అడిగిన ప్రశ్నపై అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలు చోటు చేసుకున్నాయి. అప్పులతో పాటు బీఏసీ సమావేశానికి సంబంధించిన అంశాలు, సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం, ఉచిత విద్యుత్ తదితర అంశాలపైన మాటల యుద్ధం నడిచింది. హరీష్ రావు ఇతర సభ్యుల ప్రశ్నలు సభాపతి చదువుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో లేరు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు లేచి నిరసన తెలిపారు. గత 21 ఏళ్లుగా నేను సభలో ఉన్నాను, మంత్రిగా చేశాను, ప్రతిపక్షంలో ఉన్నాను. స్పీకర్ ప్రశ్న చదివినప్పుడు మంత్రి సీట్లో లేకపోయిన సందర్భం ఇదొక్కటే. అండ్ సరే ఆయన అంటే ఇలా ఒక్కరోజు లేడు, తర్వాత వచ్చిండు, జర లేట్ అయి ఉంటుందేమో. మీ మామని అడిగినావా ఎప్పుడైనా? మీ మామని అడిగినావా? ఫామ్ హౌస్కి పోయి అడుగు. నాకు తెలిసి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, పార్లమెంట్లో అయినా సరే, ప్రజాప్రతినిధిగా ఎన్నికై సభకు డుమ్మా కొట్టిన ఒక్కడిని నిన్నే చూస్తున్నా అని చెప్పు. ఎందుకు? పార్లమెంట్లో ఆడ ఎంపీగా ఉండి సభకు హాజరు కాకపోతే సభా సభ్యత్వం రద్దయిపోయే అవకాశం ఉందని చెప్పి పోలేక అప్పటికి కూడా సంతకాన్ని ఫోర్జరీ చేయించినావు నీ అనుచరులతో, నీ సహచర ఎంపీలతో. ఇది వాస్తవం. నీకు ఓఎస్డీగా పనిచేసిన దిలీప్ కుమార్ గారే చాలా స్పష్టంగా చెప్పిండు. అడగండి హరీష్ రావు గారు, ఈ ముచ్చట అడగండి. దాని తర్వాత ఈయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో సంవత్సరమైంది గవర్నమెంట్ వచ్చి, ఇది 3వ సమావేశమో 2వదో, ఇంతవరకు సభలో అడుగు పెట్టలే. ప్రమాణ స్వీకారం చేయాలి తప్పదు కాబట్టి వచ్చిండు, కూర్చున్నాడు, అవతల పడ్డాడు. మరి మీ మామని అడగపోతివి? ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారా మాట మాట్లాడి? సభలో ప్రశ్నోత్తరాలు ఉన్నప్పుడు భట్టి విక్రమార్క లేకపోవడం దురదృష్టకరం. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ఎక్కడా అని ప్రశ్నించారు. నో అది అడగొద్దు. ఇంతలో భట్టి విక్రమార్క రావడంతో ప్రశ్నోత్తరాలు మొదలైనవి. భట్టి మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51,277 కోట్లు అయితే డ్రా చేసినవి 51,800
89 కోట్లు. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎం రుణాలు 52,118 కోట్లు. ఇదే సమయంలో కార్పొరేషన్లు, ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బిఎంయేతర రుణాలు 61,991 కోట్లు అని వివరించారు. ఏడాదిలోనే 1,27,000 కోట్ల అప్పు. సభ్యులు అడిగిన ప్రశ్నకు బట్టి సమాధానం ఇచ్చిన అనంతరం హరీష్ రావు మాట్లాడారు. ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లు. ఈరోజు ఉదయం ఆర్బీఐ నివేదిక తీసుకున్నాను. ఈ రోజు వరకు కలిపితే ఇంకో 4,000 కోట్లు పెరిగింది. అంటే ఎఫ్ఆర్బిఎం కింద 55,277 కోట్లు తీసుకున్నట్టు నివేదికలో ఉన్నది. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. మరో 10,099 కోట్లు గ్యారంటీలు లేకుండా తీసుకున్నారు. మొత్తంగా ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న అప్పు 1,27,367 కోట్లు. ఇలాగే కొనసాగితే 5 ఏళ్లలో 6,36,835 కోట్లు అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు 4,17,496 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన వైట్ పేపర్లో 6,71,757 కోట్లు తీసుకున్నారు అని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి, మంత్రులు 7 లక్షల కోట్లని అంటున్నారు. ఈరోజు మీరు 7,11,911 కోట్లు అప్పు చేశారని అవాస్తవాలు చెప్పారు. ఏముంది అలా? దీనికి ఎంత తేడా ఉన్నది? పెద్ద తేడా కూడా ఏం లేదు కదా. ఆల్మోస్ట్ అంతా కలిసి 7 లక్షల కోట్లు. నేను సభలో సవాల్ చేస్తున్నా, దీనిపై సమగ్రంగా చర్చించాలి. మా హయాంలో తెచ్చిన అప్పులతో అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. అనేకం అంటే ఏంది? కాళేశ్వరం అంతేనా? అనేకమట. అనేకమైన ప్రాజెక్టులు కట్టినవా? ఎస్ఎల్బీసీ కట్టినవా? కడెం ప్రాజెక్టు వరదలు వస్తే కొట్టకపోతుంటే మంత్రి అడిగి పోయి ఇంద్రకరణ్ రెడ్డి నేనేం చేయలేను ఆయన దీనికని ఆయన వెళ్ళిపోయినా. గ్రీజుకు పైసలు లేకపోతే కదా నువ్వు ఆ ప్రాజెక్టుల దగ్గర. కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా లేకపోయాయి కదా. అనేక ప్రాజెక్టులు కట్టిరట. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే తర్వాత ఏమైందో ఒక్క మాటకు ఆన్సర్ చేయండి. ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమైనా, నేను ఈ గవర్నమెంట్ నేను పొగడట్లేదు, వీళ్ళు ఏదో గొప్పలు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు, అద్భుతాలు జరుగుతాయని కూడా నేను అనుకుంటలేను. అసలు మీకు నైతిక అర్హత ఎక్కడిది? అందుకే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ ఎందుకు ఇస్తున్నది వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళని కూడా ఏంది, మొత్తం అప్పులు చేసి ఎతల పెట్టిర్రు. ఏం చేయాలా? మళ్ళీ అప్పు తేవాల్సిందే. ఇంకేముంది అవకాశం? అందుకే మేమేమంటున్నాం, ఎందుకు అవకాశం ఇస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి? వాళ్ళ చేతిలో 1,000 ఎకరాల భూములు ఉన్నాయి. లక్షల కోట్ల విలువైన భూమి బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఉన్నది, వాళ్ళ బినామీల చేతిలో ఉన్నది, కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నది. మరి మీరెందుకు అప్పు చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? వాళ్ళ దగ్గర ఉన్న భూమిని వెనక్కి తీసుకొని అందులో 20% మీరు వేలం వేసినా అద్భుతంగా నడుస్తుంది కదా, అప్పే అవసరం లేదు కదా. మరి ఎందుకు తీస్తలేరు? అంటే మీరే తప్పు చేస్తున్నట్టు కదా. దీనికి ఆన్సర్ చెప్పాలా? అంటే ఇదేదో వెనక్కి తీసుకోలేని పరిస్థితిలో ఉందని అనుకోవడానికి కూడా వీల్లేదు. టోటల్గా 22A కింద పెట్టిన భూములు, గవర్నమెంట్ భూములు, ప్యూర్ గవర్నమెంట్ భూములు, అవన్నీ కబ్జాకు గురైనాయి. జీవో 59 కింద కబ్జా చేసిన భూములు వాళ్ళ కోసమే తెచ్చుకున్నారు జీవో 59 అన్నది. మరి ఇవన్నీ భూములు వెనక్కి తీసుకొని అందులో ఒక 20% వేలం వేసిన రాష్ట్రం అద్భుతంగా నడుస్తుంది. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? అప్పులు ఎందుకు తెస్తున్నారు మీరు కూడా? ఎందుకు వీళ్ళు ఏ బినామీల చేతనైతే భూములు కబ్జాలు చేయించిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయో కాంగ్రెస్ వాళ్ళకు కూడా దోస్తులే వాళ్ళు. అంతే. ఇదంతా ఏం కొట్లాట అంటే చిల్లర కొట్లాట. ఇది అంతకుమించి ఏం లేదు, చిల్లర కొట్లాట. పోనీ బీజేపీ వాళ్ళని అడుగుతారా మరి ఆ భూమి అంత ఏమైనా అది ఎటుపోయింది, అది వెనక్కి వీళ్ళు కూడా అడగరు. ఎందుకు అడగరు? అసలు మొత్తం పర్మిషన్లు ఇచ్చి ఢిల్లీకి తీసుకుపోయిన వాళ్ళు వీళ్ళ పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆయన అయితే పిఎంఓలోనే పనిచేస్తున్నాడు. ఏం చెప్తాం ఇక? ఏడాదిలో మేము చేసిన అప్పు 52,000 కోట్లే. భట్టి హరీష్ రావు మాట్లాడిన తర్వాత దానిపై భట్టి విక్రమార్క స్పందించారు. విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. మేము చేసిన అప్పులు 52,000 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ హయాంలోని అప్పులకు వడ్డీ అసలు కలిపి 11 నెలల్లో 66,000 కోట్లు చెల్లించాం. బీఆర్ఎస్ సర్కార్ 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెడితే మేము ఇప్పటికే 14,000 కోట్లు చెల్లించాం. ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ఎప్పుడూ అప్పు చేయలేదు. వీలైతే తగ్గించుకుంటూ పోవాలని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని 1 సంవత్సరంలో చక్కబెట్టలేం. అందుకే కొంత అప్పు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో పౌర సరఫరాల శాఖలో 18,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ 2004లో మా ప్రభుత్వం ప్రారంభించింది. డిస్కంలకు ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించేది. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ 18,000 కోట్లు బకాయిలు పెట్టింది.
మళ్ళీ మేము వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లిస్తున్నాం. ఇప్పటికే 11,000 కోట్లు చెల్లించాం. గత పాలకులు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచక నాణ్యత లేని భోజనం ఇవ్వడంతో పిల్లలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దుస్థితిని గమనించి మెస్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200%కి పైగా పెంచాం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామంటే నాపైన బీఆర్ఎస్ సభ్యులు సభా హక్కుల తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. పేదలకు భృతి ఇవ్వడం తప్ప సోమవారం నిర్వహించిన బీఎస్ సమావేశంలో కాగితాలు పారేసిపోయారు. ఇదేం సంప్రదాయమని భట్టి ప్రశ్నించారు. నేను చెప్తున్నా కదా, మీకు బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడే కనీస నైతిక అర్హత మీకు లేదు. హరీష్ రావు గారు మీకు లేనే లేదు. అడగండి మీ బామ్మార్దిని. నాకు తెలియకుండా, నువ్వు ఫైనాన్స్ మినిస్టరే కదా, నాకు తెలియకుండా ఫార్ములా కార్ రేస్లో 55 కోట్ల రూపాయలు ఎట్లా నువ్వు ఆర్డర్ ఇచ్చినావు, ఐఏఎస్ ఎట్లా పంపిండని అడుగు. ఇట్లా పప్పు బెల్లం లెక్క ఖర్చు పెట్టి పడేసారు కదా. మరి మీరు ఇవన్నీ ఎందుకు ఇవ్వలే? ఉచిత విద్యుత్ ఇచ్చినామని ప్రచారం చేసుకున్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా డిస్కంలను అప్పుల పాలు చేసి ఆగమాగం చేశారు. ఎక్కడికక్కడ వ్యవస్థలను మొత్తం కుప్పగూల్చారు కదా. ఈ వ్యవస్థ సెటరేట్ కావాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చేతిలోనే భూములు ఉన్నాయి. ఆ భూములు వెనక్కి తీసుకోండి. దమ్ముందా మీకు? తొడగొడుతున్నారు కదా ఇప్పుడు వాళ్ళ మీద. మరి వాళ్ళు చేసిన తప్పులని సరిదిద్దాలి అంటే మార్పు అంటే ఏంది? ఇదే మార్పు.